Hey everyone, Pisha here on Pocket Tech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం ఎయిర్పాడ్స్ ప్రోని అన్బాక్సింగ్ చేసి మనకి దీంట్లో వస్తున్న లేటెస్ట్ ఫీచర్స్ ఏంటి అండ్ అలానే ఎయిర్పాడ్స్ 3కి ఎయిర్పాడ్స్ ప్రోకి డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. నేనైతే ఎయిర్పాడ్స్ ప్రోని ఆల్మోస్ట్ 1.5 year నుంచి యూస్ చేస్తున్నాను అనమాట. సో నా రివ్యూ ఏంటో కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనలీ ఎయిర్పాడ్స్ ప్రో ఇది వచ్చేసి కొత్తగా రిలీజ్ అయిన మోడల్. మనకి ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకు వచ్చేసి మ్యాగ్సేఫ్ సపోర్ట్ని అయితే తీసుకొచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఎయిర్పాడ్స్ ప్రో మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ కేస్ అని ఉంటుంది. సో పైన అయితే మనకు అది ఉంది. సైడ్ చూడొచ్చు వీ హ్యావ్ యాపిల్ లోగో అండ్ బాటమ్ వచ్చేసి మనకి బడ్స్ యొక్క మోడల్ నెంబర్ అండ్ సీరియల్ నెంబర్ ఉంటుంది. సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి కేస్ యొక్క ఇమేజ్ ఉంటుంది అండ్ ఇక్కడ కింద చూస్తే ఎయిర్పాడ్స్ ప్రో విత్ ఛార్జింగ్ కేస్ అని ఉంటుంది. ఒకసారి ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. రెడీ 1 2 3 టడా. డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. చూడొచ్చు ఎయిర్పాడ్స్ ప్రో. ఇది వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ షీట్, వారంటీ షీట్ అండ్ చూడొచ్చు దీంట్లో మనకి యాపిల్ స్టిక్కర్స్ అయితే ఇవ్వలేదు. ఫైనలీ బడ్స్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. సో బాక్స్లో వచ్చేసి మనకి ఓన్లీ USB-C to లైట్నింగ్ కేబుల్ ఉంటుంది, అడాప్టర్ అయితే రాలేదు. నెక్స్ట్ ఒక చిన్న ప్యాకేజ్ ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి ఎయిర్పాడ్స్ ప్రోకి సిలికాన్ టిప్స్ ఉంటాయి కదా, సిలికాన్ టిప్స్ డిఫరెంట్ సైజెస్ టిప్స్ అనమాట. దీంట్లో చూడొచ్చు మనకి 2 sets ఆఫ్ టిప్స్ ఉన్నాయి, స్మాల్ అండ్ లార్జ్. మీడియం టిప్స్ అయితే మనకి ఆల్రెడీ బడ్స్కి ఫిట్ అయి ఉన్నాయి. మీ ఇయర్ సైజు ప్రకారం మీరు ఇది చేంజ్ చేసుకోవచ్చు. లెట్స్ క్లీన్ దిస్ ఆఫ్. సో ఫైనలీ ఎయిర్పాడ్స్ ప్రో ఇది కూడా మనకి ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. కంప్లీట్గా ఈ కేస్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ కేస్ అనమాట. ఊరికే స్క్రాచెస్ పడతాయి, సో జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి మనకి ఒక లైట్ ఇండికేటర్ ఉంటుంది. మనం ఛార్జింగ్ చేసినప్పుడు ఇక్కడ లైట్ ఆన్ అవుతుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు మనకి ఒక బటన్ ఉంటుంది. దిస్ ఇస్ పెయిరింగ్ బటన్. మనం ఈ పెయిరింగ్ బటన్ యూజ్ చేసుకొని ఆండ్రాయిడ్ డివైస్కి కానీ లేదు అంటే సెకండ్ ఐఫోన్కి కానీ కనెక్ట్ చేసుకునేటప్పుడు ప్రెస్ అండ్ హోల్డ్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి కొత్తగా రిలీజ్ అయిన ఎయిర్పాడ్స్ ప్రోలో వైర్లెస్ ఛార్జింగ్తో పాటుగా మ్యాగ్సేఫ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో మ్యాగ్సేఫ్ మీద మనం అలా పెట్టగానే ఛార్జింగ్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి లైట్ కూడా బ్లింక్ అవుతుంది. సో చూసారు కదా, ఇలా స్టిక్ ఆన్ అయిపోయి ఉంటుంది అనమాట. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ మ్యాగ్సేఫ్. అండ్ కింద బాటంలో చూస్తే మనకి లైట్నింగ్ పోర్ట్ ఉంటుంది ఫర్ ఛార్జింగ్. మనకి ఎయిర్పాడ్స్ ప్రో అయితే అసలు వెయిట్ అనిపించదు, చాలా నెగ్లిజిబుల్ వెయిట్ అనమాట. జస్ట్ 45 grams మాత్రమే ఉంటుంది. సో యూ కెన్ ఓపెన్ ఇట్. చూడొచ్చు మనకి లోపల బడ్స్ అయితే ఇలా ఉంటాయి. సో చూడొచ్చు మనకి బడ్స్ అయితే ఇలా ఉంటుంది విత్ స్టెమ్. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి సిలికాన్ టిప్స్ ఉంటాయి అన్నమాట. ఎయిర్పాడ్స్ ప్రో అంటేనే ఇట్ కమ్స్ విత్ సిలికాన్ టిప్స్. సో మనకి బడ్స్ వెయిట్ వచ్చేసి 5 grams ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టిప్స్తో వస్తాయి కాబట్టి ఇయర్ని కంప్లీట్గా సీల్ చేసేస్తుంది. సో లోపల వాక్యూమ్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. మనకి ఆ ప్రెషర్ని ఈక్వలైజ్ చేయడానికి దీంట్లో మనకి వెంట్స్ కూడా ఉంటాయి. సో 2 బడ్స్కి మనకి వెంటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. నేనైతే ఆల్మోస్ట్ 1.5 year నుంచి యూస్ చేస్తున్నాను ఎయిర్పాడ్స్ ప్రోని. సూపర్గా ఉంటాయి అనమాట. మనం లాంగ్ టైం యూస్ చేసినా కానీ మనకి ఏదో చెవులో ఉన్నాయి అన్న ఫీలింగే రావు. చాలా లైట్ వెయిట్ అండ్ చాలా సింపుల్ టు యూస్. పేరింగ్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఒకసారి ఎలా పేర్ చేయొచ్చో చూద్దాం. ఏ డివైస్కి అయితే పేర్ చేయాలి అనుకుంటున్నామో ఆ డివైస్ని పక్కకు తీసుకొచ్చి జస్ట్ ఎయిర్పాడ్స్ ప్రో యొక్క లిడ్ ఓపెన్ చేయగానే మనకి చూస్తున్నారా ఐఫోన్లో కనెక్ట్ యువర్ ఎయిర్పాడ్స్ ప్రో అని ఉంటుంది. సో క్లిక్ కనెక్ట్. సో వెరిఫికేషన్ చేసుకుంటుంది అనమాట. ఒక్కొక్కసారి అడుగుతుంది మీవా కాదా ఎయిర్పాడ్స్ ప్రో అన్నట్టు. సో హోల్డ్ ద బటన్. మనకి బ్యాక్ సైడ్ పేరింగ్ బటన్ ఉంటుంది కదా, ప్రెస్ అండ్ హోల్డ్. యూ కెన్ సీ కనెక్టింగ్ అని వస్తుంది. సో ఫైనలీ కనెక్ట్ అయిపోయింది అనమాట. కనెక్ట్ అవ్వగానే మనకి శాంపుల్ ఎలా యూస్ చేసుకోవచ్చు అనే కంట్రోల్స్ అన్నీ చూపిస్తుంది. సో నేనైతే ప్రస్తుతానికి అన్నీ స్కిప్ చేసేస్తున్నాను. మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ నుంచి ట్రాన్స్పరెన్సీ మోడ్ యూస్ చేసుకోవడానికి 2 ప్రాసెస్ ఉంటాయి. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం కంట్రోల్ సెంటర్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూమ్ బటన్ ఉంటుంది కదా, దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్. సో మనకి ఇక్కడ కంట్రోల్స్ ఓపెన్ అవుతాయి. మీరు కింద చూస్తే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ట్రాన్స్పరెన్సీ అని ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మీరు ఇక్కడ ఒక బార్ లాగా వస్తుంది అనమాట. చూడొచ్చు ప్రెసెంట్ అయితే ట్రాన్స్పరెన్సీ మోడ్లో ఉంది. సెంటర్ది వచ్చేసి ఆఫ్. మీరు ఆఫ్ చేస్తే కనుక మనకి 2 ఫీచర్స్ ఉండవు, జస్ట్ నార్మల్ ఇయర్పాడ్స్ లాగా ఉంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ కావాలి అనుకుంటే నాయిస్ క్యాన్సిలేషన్ టచ్ చేయగానే మనకి మోడ్ యాక్టివేట్ అవుతుంది. సో ఇలా ఈజీగా మనం ఏ మోడ్ కావాలి అంటే అది సెట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ నాకు ఎయిర్పాడ్స్ ప్రోలో ఫేవరెట్ ఫీచర్ వచ్చేసి స్పేషియల్ ఆడియో విత్ డైనమిక్ హెడ్ ట్రాకింగ్ అనమాట. సో మనకి దీంట్లో స్పేషియల్ ఆడియో ఫీచర్ ఉంటుంది. సో మీరు దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ప్రెస్ అండ్ హోల్డ్. దీంట్లో కూడా మనకి 2 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఫిక్స్డ్ మోడ్, సెకండ్ వచ్చేసి హెడ్ ట్రాక్. ఫిక్స్డ్ మోడ్ ఆన్ చేసుకుంటే కనుక మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మాత్రమే మనకి ఆ స్పేషియల్ ఆడియో ఫీచర్ వస్తుంది. హెడ్ ట్రాక్ ఆన్ చేస్తే కనుక మనకి డైనమిక్ హెడ్ ట్రాకింగ్ మోడ్ ఆన్ అవుతుంది. సో దట్ మనం సాంగ్ వింటున్నప్పుడు 360 డిగ్రీ స్పేషియల్ ఆడియోని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ ఫీచర్స్ అన్ని మనం సెట్టింగ్స్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. జస్ట్ గో టు సెట్టింగ్స్, బ్లూటూత్, మనకి ఇక్కడ ఎయిర్పాడ్స్ ప్రో కనెక్ట్ అయి ఉంటుంది కదా, క్లిక్ దాట్. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి నాయిస్ కంట్రోల్స్ అని ఉంటుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా ఉంటుంది. మనం టచ్ కంట్రోల్స్ని కూడా మాడిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ అండ్ రైట్, మీకు లెఫ్ట్ కంట్రోల్స్ ఏవి కావాలి అవి చూస్ చేసుకోవచ్చు. సో యూ హ్యావ్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పరెన్సీ అండ్ అలానే సిరి యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. సో మీకు ప్రిఫరెన్స్ని బట్టి లెఫ్ట్ అండ్ రైట్ చెక్ చేసుకోవచ్చు. రైట్లో చూసుకున్నా మనకి సేమ్ ఫీచర్స్ ఉంటాయి. మనకి బాక్స్లో డిఫరెంట్ ఇయర్ టిప్స్ ఇచ్చారు కదా, మనం ఆ ఇయర్ టిప్స్ ఫిట్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇయర్ టిప్ ఫిట్ టెస్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మన ఇయర్లో ఎయిర్ బడ్స్ ఎంత ఫిట్గా ఉన్నాయి అనేది చూపిస్తుంది అనమాట. క్లిక్ కంటిన్యూ. సో ఇక్కడ ఒక సాంగ్ ప్లే చేసుకోవచ్చు. సో ఆ సాంగ్ ప్లే చేసినప్పుడు మనకి డు నాట్ రిమూవ్ ఎయిర్పాడ్స్ అని వస్తుంది. సో ఇక్కడ మన ఫిట్నెస్ టెస్ట్ జరుగుతున్నట్టు అనమాట. సో ఇక్కడ చూసారా నాకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి అడ్జస్ట్ ఏ డిఫరెంట్ ఇయర్ టిప్ అని ఉంది, అంటే కరెక్ట్గా సెట్ అయ్యలేదన్నమాట. రైట్ సైడ్ చూసారా గుడ్ సీల్, ఏంటో ఒక చెవి ఒక సైజ్ ఇంకొక సైజ్లో ఉంది. సో దిస్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ దిస్ టెస్ట్. సో మళ్ళీ దీనికి మనం మీడియం కానీ లేకపోతే స్మాల్ సైజ్ కానీ పెట్టుకొని ఏది సెట్ అవుతుంది అనేది మళ్ళీ టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. మీకు బెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ కావాలి అనుకుంటే కనుక ఒకసారి ఇయర్ టిప్ టెస్ట్ చేసుకొని చూసుకోండి. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే చూసారు కదా, నాకైతే దీంట్లో డైనమిక్ హెడ్ ట్రాకింగ్ స్పేషియల్ ఆడియో ఫీచర్ అయితే బాగా నచ్చింది అనమాట. దట్టు మనం యాపిల్ మ్యూజిక్లో సాంగ్స్ వింటుంటే కనుక సూపర్గా ఉంటుంది ఆ ఫీచర్. సో కమింగ్ టు ద డిజైన్, మనకి ఎయిర్పాడ్స్ ప్రోలో ఓన్లీ బడ్స్కి మాత్రమే IPX4 స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉంటుంది. కేస్కి అయితే మనకి IPX4 ఫీచర్ లేదు. అదే ఎయిర్పాడ్స్ 3లో చూసుకుంటే మనకి బోత్ కేస్ అండ్ అలానే బడ్స్ రెండింటి IPX4 స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉంటుంది. సో నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి మనకి ఎయిర్పాడ్స్ ప్రో బడ్స్లో డ్యూయల్ ఆప్టికల్ సెన్సార్ ఉంటుంది. సో మీరు కనుక ఎయిర్పాడ్స్ ప్రో బడ్స్ని చెవిలో నుంచి తీసి పాకెట్లో పెట్టుకుంటే మనకి ఆప్టికల్ సెన్సార్ మనకి క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి పాకెట్ దాన్ని కూడా ఇయర్ లాగే డిటెక్ట్ చేసుకొని మనకి సాంగ్ అనేది పాస్ అవ్వదు అనమాట. అదే ఎయిర్పాడ్స్ 3లో చూసుకుంటే మనకి స్కిన్ డిటెక్టింగ్ సెన్సార్ ఉంటుంది. సో మనం ఇయర్లో నుంచి మనకి బడ్స్ తీయగానే అది మనకి ఇయర్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి స్కిన్ ఉండదు కాబట్టి డిటెక్ట్ చేసుకొని మనకి ఆటోమేటిక్గా ఫోన్ నుంచి బడ్స్ డిస్కనెక్ట్ అయిపోతాయి. ఇలా డిస్కనెక్ట్ అవ్వడం వల్ల మనకి ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో కమింగ్ టు ద సౌండ్ క్వాలిటీ, ఎయిర్పాడ్స్ ప్రోలో సౌండ్ అయితే టాప్ నాచ్, అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. మనకి దీంట్లో బేస్ వచ్చేసి బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఎక్కువ పంచిగా అనిపించదు, అసలు బేస్ లేనట్టు కూడా ఉండదు అనమాట, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. వాటితో పాటుగా మనకి దీంట్లో స్పేషల్ ఆడియో ఫీచర్ ఉంటుంది కదా, దట్ ఈస్ ఎ ప్లస్. సో ఇంకా మనకి సౌండ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు కనుక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని ఎయిర్పాడ్స్ ప్రోలో సాంగ్స్ వింటుంటే మనకి ఆ సౌండ్ అనేది ఎక్స్ట్రా పంచిగా అనిపిస్తుంది, ఇంకా లౌడ్గా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఇన్ ఎయిర్పాడ్స్ ప్రో. నేనైతే ఆల్రెడీ ఎయిర్పాడ్స్ 3 అన్బాక్సింగ్ చేశాను, దాన్ని కూడా యూస్ చేస్తున్నాను అనమాట, మీరు చూసే ఉంటారు. సో నన్ను సౌండ్ క్వాలిటీ ప్రకారంగా ఎయిర్పాడ్స్ 3 లేదు అంటే ఎయిర్పాడ్స్ ప్రో అని అడిగితే సౌండ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే రెండిట్లో ఆల్మోస్ట్ 90% సిమిలర్గా ఉంటుంది. మీరు కనుక నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసేసుకొని నేను ఆఫ్లో వింటాను సాంగ్స్ అనుకుంటే కనుక మనకి ఎయిర్పాడ్స్ 3 బాగుంటుంది, ఇంకా చాలా క్లియర్గా అనిపిస్తుంది అనమాట. లేదు నాకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కావాలి అనుకుంటే ఎయిర్పాడ్స్ ప్రో విల్ బి ద గుడ్ చాయిస్. సో కమింగ్ టు ద ఈక్వలైజర్, మనకి ఎయిర్పాడ్స్లో అయితే ఈక్వలైజర్ ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది, కాకపోతే దీంట్లో వచ్చేసి మనకి అడాప్టివ్ ఈక్వలైజర్ అనమాట. సో మనం దీన్ని చేంజ్ చేసుకోవడానికి ఉండదు, ఎక్స్ట్రా బేస్ పెట్టుకుందాము లేకపోతే ఎక్స్ట్రా పంచి పెట్టుకుందాము అనుకుంటే మనకి ఆప్షన్స్ ఉండవు. ఇది మన ఇయర్లో మనకి బడ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి అనే దాని డిపెండెంట్గా మనకి ఆ ఈక్వలైజర్ అనేది సెట్ అవుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్, దీంట్లో దిస్ ఈస్ ద బెస్ట్ ఫీచర్ టు హ్యావ్. మనకి దీంట్లో సిలికాన్ టిప్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మనం ఒకసారి చెవిలో పెట్టగానే చాలా వరకు సరౌండింగ్ నాయిస్ కట్ అయిపోతుంది అనమాట.
దట్ టు మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాడ్ చేసుకుంటే మనకి సెకండ్ లేయర్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్గా యాడ్ అవుతుంది. ఇంకా కంప్లీట్గా ఆపేస్తుంది సరౌండింగ్ నాయిస్. సో దిస్ ఈజ్ సో గుడ్ టు హ్యావ్. అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్లో సెట్ చేసుకుంటే కనుక ఇప్పటి వరకు నేను డిఫరెంట్ బ్రాండ్స్ యొక్క ఎయిర్పాడ్స్ కానీ బడ్స్ కానీ బీట్స్ కానీ అన్బాక్సింగ్స్ చేసున్నాను, అన్నీ యూజ్ చేశాను. సో అన్నిటిలో కల్లా ట్రాన్స్పరెన్సీ మోడ్ మనకి ఎయిర్పాడ్స్లో ఉన్నంత సూపర్గా అయితే ఎక్కడా దొరకదు. అదే ఎయిర్పాడ్స్ 3లో చూసుకుంటే మనకి దాంట్లో సిలికాన్ టిప్స్ ఉండవు కాబట్టి మనం చెవిలో పెట్టుకుంటే మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్ లానే ఉంటుంది. కమింగ్ టు ద మైక్రోఫోన్ క్వాలిటీ, ఇప్పుడైతే నేను ఎయిర్పాడ్స్ ప్రో పెట్టుకొని మాట్లాడుతున్నాను. మనకి ఎయిర్పాడ్స్ ప్రోలో డ్యూయల్ బీమ్ ఫార్మింగ్ మైక్రోఫోన్స్ ఉంటాయి. సో దట్ మన మైక్రోఫోన్ క్వాలిటీ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. మన వాయిస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడైతే ఫ్యాన్ ఆఫ్ చేసేసి ఉంది. ఒకసారి ఫ్యాన్ ఆన్ చేసి చూద్దాం. సో ఫ్యాన్ ఆన్ చేశాను. మీకు ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుందా లేదా నాకు కామెంట్స్లో చెప్పండి. సో మైక్రోఫోన్ క్వాలిటీ టెస్ట్ చేశాం కదా, సేమ్ టెస్ట్ నేను ఎయిర్పాడ్స్ 3 యూజ్ చేసి కూడా చేశాను అనమాట. సో నేను ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కూడా చూసి మీకు ఎయిర్పాడ్స్ ప్రో మైక్రోఫోన్ నచ్చిందా, లేదు అంటే ఎయిర్పాడ్స్ 3 మైక్రోఫోన్ నచ్చిందా, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని యూజ్ చేస్తే మనకి కంటిన్యూస్గా 4.5 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. అదే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసేసి యూజ్ చేస్తే కనుక 5 hours ఆఫ్ యూసేజ్ ఉంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి యూజ్ చేసిన అప్పుడప్పుడు 5 hours ఆఫ్ యూసేజ్ కూడా వచ్చింది. మనం కేస్ ఉంటుంది కాబట్టి కేస్ యూజ్ చేస్తే ఎక్స్ట్రా 24 hours ఆఫ్ ఛార్జింగ్ లైఫ్ వస్తుంది. ఎయిర్పాడ్స్ ప్రోతో కంపేర్ చేసుకుంటే మనకి ఎయిర్పాడ్స్ 3లో కొంచెం ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ ఉంటుంది అనమాట. బ్యాటరీ లైఫ్ పరంగా అయితే ఎయిర్పాడ్స్ 3 ఈజ్ గుడ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి ఎయిర్పాడ్స్ ప్రోలో బ్లూటూత్ 5.0 సపోర్ట్తో పాటు H1 చిప్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ H1 చిప్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ ఐక్లౌడ్లో ఉన్న అన్ని డివైజెస్కి మనం ఆటోమేటిక్గా ఎయిర్పాడ్స్ని చేంజ్ చేసేసుకోవచ్చు. సో మీరు ఒక సాంగ్ ఇక్కడ ఫోన్లో వింటూ మ్యాక్బుక్కి మార్చుకోవాలి అనుకుంటే మ్యాక్బుక్లో మీరు ఏదైనా ప్లే చేయగానే ఆటోమేటిక్గా మన సాంగ్ అనేది మ్యాక్బుక్లోకి చేంజ్ అయిపోతుంది. కమింగ్ టు ద ప్రైస్ అండ్ కలర్స్, ఇది ఓన్లీ 1 కలర్లోనే అవైలబుల్గా ఉంటుంది, వైట్ కలర్. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి apple.in చూసుకుంటే ఏమో 24,000 రూపీస్ ఉంటుంది. అదే ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేస్తే కనుక 20,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. పర్చేసబుల్ లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఒకసారి ఇప్పుడు ఎయిర్పాడ్స్ 3 అండ్ ఎయిర్పాడ్స్ ప్రోకి ఉన్న స్లైట్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఫిట్నెస్ గురించి చూసుకుంటే మనకి ఎయిర్పాడ్స్ ప్రోలో సిలికాన్ టిప్స్ ఉంటాయి. దట్టు మనకి ఎక్స్ట్రా 3 pair ఆఫ్ టిప్స్ ఉంటాయి కదా. సో మీ ఇయర్ సైజ్ని బట్టి మనం టిప్స్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి పర్ఫెక్ట్ ఫిట్ వచ్చే వరకు మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎయిర్పాడ్స్ 3లో చూసుకుంటే మనకి దాంట్లో అసలు సిలికాన్ టిప్సే ఉండవు. వచ్చిన బడ్స్ని డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ ఇయర్ సైజ్ పెద్దదైతే కనుక మనకి బడ్స్ పడిపోతాయి, లేదు ఇయర్ సైజ్ చిన్నదైతే కనుక కంజెస్టెడ్గా అనిపిస్తుంది. సో ఫిట్నెస్ ప్రకారంగా చూసుకుంటే ఎయిర్పాడ్స్ ప్రో విల్ బి మై చాయిస్. నెక్స్ట్ వచ్చేసి ఆడియో ఫీచర్స్ గురించి చూద్దాం. మనకి ఎయిర్పాడ్స్ 3 అండ్ ఎయిర్పాడ్స్ ప్రోలో కామన్గా ఉండేది వచ్చేసి స్పేషియల్ ఆడియో అండ్ అలానే అడాప్టివ్ ఈక్యూ. ఓన్లీ ఎయిర్పాడ్స్ ప్రోలోనే మాత్రమే ఉండేది మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. నేను పాస్ట్ 2 monthsగా ట్రావెల్ తెగ చేస్తూనే ఉన్నాను, ఫ్లైట్ ఎక్కుతున్నాను దిగుతున్నాను, ఎందుకు చేస్తున్నానో కూడా అర్థం కాకుండా. ఆ ట్రావెల్లో మాత్రం నాకు ఎయిర్పాడ్స్ ప్రో బాగా హెల్ప్ అయింది. ఎయిర్పాడ్స్ ప్రో పెట్టుకోగానే అసలు కంప్లీట్ మనకి ఆ ప్లెయిన్ నాయిస్ అంతా కూడా రెడ్యూస్ అయిపోయింది అనమాట. ఫర్ సేఫ్ అండ్ హ్యాపీ ట్రావెల్ కావాలి అనుకుంటే ఎయిర్పాడ్స్ ప్రో విల్ బి ఎ గుడ్ చాయిస్. సో కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, మనకి ఎయిర్పాడ్స్ ప్రో వచ్చేసి 4.5 to 5 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. అదే ఎయిర్పాడ్స్ 3 చూసుకుంటే కనుక 6 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. బ్యాటరీ లైఫ్లో కావాలి అనుకుంటే కనుక ఎయిర్పాడ్స్ 3 విల్ బి ఎ గుడ్ చాయిస్. చూసారు కదా, ఇవైతే మనకి ఎయిర్పాడ్స్ ప్రోకి ఎయిర్పాడ్స్ 3కి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్. చూడడానికి నెగ్లిజిబుల్ డిఫరెన్సెస్ లానే అనిపిస్తాయి, బట్ ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. సో మీకు దీంట్లో ఏవి ఇంపార్టెంటో చూసుకొని మీరు ఆ డివైస్ పర్చేస్ చేసుకోవచ్చు. ఎయిర్పాడ్స్ ప్రో 2 years బ్యాక్ రిలీజ్ అయింది కదా, దానికి వాల్యూ ఉంటుందా వర్త్ ఉంటుందా అనుకోవద్దు. ఇట్ మేక్స్ ద వాల్యూ. నాకు పర్సనల్గా ఎయిర్పాడ్స్ ప్రోనా ఎయిర్పాడ్స్ 3నా అంటే ఐఎమ్ యూజింగ్ ఎయిర్పాడ్స్ ప్రో. సో మీకు లాస్ట్ ఎయిర్పాడ్స్ 3 వీడియో చూసుంటే ఆ వీడియోలో చెప్పాను నేను పోగొట్టుకున్నాను, కేసు ఒకటి మిగిలిపోయింది, మళ్ళీ ఎయిర్పాడ్స్ ప్రో పోగొట్టుకున్నాను, ఎయిర్పాడ్స్ 3 పర్చేస్ చేశాను అని. అందుకనే నేను ఎయిర్పాడ్స్ ప్రో పర్చేస్ చేసుకున్నాను. నాకు పర్సనల్గా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కావాలి కాబట్టి. సో చూసారు కదా, ఇదైతే చిన్న అన్బాక్సింగ్ రివ్యూ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ కంపారిజన్ బిట్వీన్ ఎయిర్పాడ్స్ ప్రో అండ్ ఎయిర్పాడ్స్ 3. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఇలాంటి డిఫరెంట్ టెక్నికల్ అన్బాక్సింగ్స్ కానీ లేకపోతే లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి కానీ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.